ఒకసారి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఈ లోకం మనల్ని పిచ్చెక్కిపోయేలా పరిగెత్తిస్తుంది. టెక్నాలజీ, ఈ సోషల్ మీడియా ఫిల్టర్స్ మన మైండ్ని ఎలా మార్చేస్తున్నాయంటే మనకి ఉండే చిన్న చిన్న లోపాలని చూసి మనమే సిగ్గుపడేలా చేస్తున్నాయి. ఈ రోజుల్లో క్రోనిక్ డిస్సాటిస్ఫాక్షన్, బర్న్అవుట్, యాంగ్జైటీ ఇవన్నీ ఎందుకు ఎక్కువయ్యాయో తెలుసా? మనం అందుకోలేని ఒక ఐడియల్ పర్ఫెక్షన్ వెనక పరిగెడుతున్నాం కాబట్టి. అడ్వర్టైజ్మెంట్స్ ని చూడండి. పర్ఫెక్ట్ సిమెట్రిక్ ఫేస్, బ్రాండెడ్ క్లాత్స్, ఎప్పుడూ నవ్వుతూ ఉండే జనాలు, ఎంజాయ్ చేస్తూ కనిపించే సోషల్ మీడియా పోస్టులు. ఆ ఇమేజెస్ మనకు గట్టిగా ఏం చెప్తున్నాయి? నీ లైఫ్ కూడా ఇలానే ఉండాలి, కానీ అలా లేదు. అందుకే మనం కూడా ఎంతో డబ్బు పోసి మన ఫేస్, బాడీ, మన లైఫ్ ని పర్ఫెక్ట్ గా మార్చుకునే ప్రయత్నంలో పడ్డాం. మళ్ళీ అదే సోషల్ మీడియాలో మన పిక్చర్స్ ని పోస్ట్ చేసి చూడండి నా లైఫ్ ఎంత ఎగ్జైటింగ్ గా ఉంది అని లోకానికి చూపిస్తున్నాం. కానీ నిజం నీకే తెలుసు. నువ్వు ఎంత ప్రయత్నించినా, ఎంత పర్ఫెక్షన్ వెనక పరిగెట్టినా స్టిల్ నీలో సాటిస్ఫాక్షన్ ఉండదు. అసలు ఈ స్టాండర్డ్స్ ని సెట్ చేసింది ఎవరు? ఇక్కడే మనకి ఒక గొప్ప జపనీస్ ఫిలాసఫీ హెల్ప్ అవుతుంది. దాన్ని వాబీ సాబీ అంటారు. వాబీ సాబీ ఏం చెప్తుందంటే అందం అనేది పర్ఫెక్షన్ లో లేదు, ఇంపర్ఫెక్షన్ లో ఉంది. ఒక పగిలిన బావుల్లో, ఒక ముసలివారి మొహంలో మనం వేటినైతే అందంగా లేవు, పర్ఫెక్ట్ గా లేవు అని పడేస్తామో వాటిలోనే రియల్ బ్యూటీ ఉంది. ఈ బుక్ గురించి తెలుసుకున్న తర్వాత ఇకపై మనం లైఫ్ ని కంట్రోల్ చేయం, జస్ట్ ఫీల్ అవుతాం. ప్రతి మూమెంట్, అది హ్యాపీనెస్ అయినా పెయిన్ అయినా, దాంట్లో కూడా గొప్ప అందం ఉందని మనం అర్థం చేసుకుంటాం. కానీ అది చూడడానికి మన దగ్గర ఒక స్పెషల్ విజన్ ఉండాలి. సో లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్న ఆ ఇంటర్నల్ జర్నీ గురించి ఇప్పుడు ఈ బుక్ ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వీడియో నిన్ను పూర్తిగా పర్ఫెక్ట్ గా మార్చేది, కానీ నువ్వు ఎలా ఉన్నావో అలా అని నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయడం నేర్పిస్తుంది. నువ్వు ఇన్కంప్లీట్ కాదు, నువ్వు ఆల్రెడీ కంప్లీట్. జస్ట్ వాబీ సాబీ కళ్ళతో నిన్ను నువ్వు చూడగలగాలి, అంతే. అసలు ఈ వాబీ సాబీ అనే కాన్సెప్ట్ ఏదో సడన్ గా వచ్చింది కాదు. దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ హిస్టరీ తెలిస్తే మనం ఎందుకు ఈ పర్ఫెక్షన్ ట్రాప్ లో ఉన్నామో మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. 15th century జపాన్. అక్కడ ఉన్న రిచ్ పీపుల్ అలాగే రూలర్స్ కి ఒక పిచ్చి ఉండేది, అదే వెల్త్ డిస్ప్లే. వాళ్ళు టీ తాగేటప్పుడు కూడా చాలా కాస్ట్లీ చైనీస్ కప్స్ ని యూజ్ చేసేవాళ్ళు. అది కూడా ఫుల్ మూన్ ఉన్న రోజే తాగేవాళ్ళు, ఎందుకంటే ఫుల్ మూన్ పర్ఫెక్ట్ గా బ్రైట్ గా ఉంటుంది కాబట్టి. కానీ మురాతా సుకో అనే ఒక జెన్ మాంగ్ కి ఇది అసలు నచ్చలేదు. ఆయన ఏం చెప్పారంటే టీ సెరమనీ అంటే డబ్బు, పరపతిని చూపించడం కాదు, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం. అందుకే ఆయన కాస్ట్లీ కప్స్ కి బదులు చాలా సింపుల్ గా ఉండే థింగ్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అది కూడా జపాన్ లో తయారు చేసినవే. కామనర్స్ కూడా సెలబ్రేట్ చేసుకునేలా ఆ రిచువల్స్ ని ఇంకా సింప్లిఫై చేశారు. కాస్ట్లీ సెరమిక్ కప్స్ బదులు పాతవి చిన్న చిన్న క్రాక్స్ ఉన్న కప్స్ ని కూడా యూజ్ చేయడం మొదలు పెట్టారు. ఫుల్ మూన్ బదులు మబ్బుల మధ్య దాగి ఉన్న చంద్రుణ్ణి చూస్తూ టీ తాగేవారు, ఎందుకంటే రియల్ బ్యూటీ అనేది ఇంపర్ఫెక్షన్ లోనే ఉంది అని వాళ్ళ నమ్మకం. మీరు ఎప్పుడైనా పగిలిన వస్తువు గాని, ముడతలు పడి ఉన్న ఎవరిదో మొహాన్ని గాని, లేదా వర్షానికి తడిచిన ఒక పాత గోడను గాని, ఇవి కూడా అందంగా ఉన్నాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? జపాన్ లో వందల ఏళ్ళుగా ఒక ఫిలాసఫీ బ్రతుకుంది. దాన్ని వాబీ సాబీ అంటారు. వాబీ సాబీకి సింపుల్ గా ఒక డెఫినేషన్ ఇవ్వాలంటే చాలా కష్టం, కానీ సింపుల్ గా చెప్పాలంటే వాబీ అంటే నేచర్ లో ఉండే సింప్లిసిటీ. ఏదైతే రఫ్ గా, అసిమెట్రిక్ గా, చాలా బేసిక్ గా ఉంటుందో అదే వాబీ. నేచర్ లో ఏ చెట్టు కూడా పర్ఫెక్ట్ గా ఉండదు, ఏ రాయి కూడా స్మూత్ గా ఉండదు. ఆ రఫ్నెస్ లోనే ఒక అందం ఉంటుంది. సాబీ, దీనికి టైంకి చాలా దగ్గర సంబంధం ఉంది. టైం గడిచే కొద్దీ వస్తువుల మీద ఉండే స్కార్స్, డ్యామేజ్ ఆర్ డెకేని సాబీ అంటారు. ఒక పాత పుస్తకం, పాత గోడ మీద ఉన్న క్రాక్స్, ఇవి సాబీకి సింబల్. కానీ వాబీ సాబీ అంటే జస్ట్ ఆర్ట్ ఆర్ డెకరేషన్ కాదు, ఇది మనం బ్రతికే విధానం, ద వే ఆఫ్ లివింగ్. ఈ ఫిలాసఫీ మనకి ఏం నేర్పిస్తుందంటే ఏ వస్తువు అయితే ఇన్కంప్లీట్ గా ఉంటుందో, ఏ క్షణం అయితే గడిచిపోతుందో, ఏ మనిషి అయితే పర్ఫెక్ట్ గా ఉండడో అదే అసలు సిసలైన నిజం. ఆ నిజమే వాటికి అందం. మనం చాలాసార్లు మనలో ఉన్న ఫ్లాస్ ని, మన తప్పుల్ని దాచడానికి ఎంతో ఎనర్జీని వేస్ట్ చేస్తాం.
ఆ ప్రాసెస్ లో మనల్ని మనమే మర్చిపోతాం. కానీ స్టాప్, అదే మీ రియల్ ఐడెంటిటీ అని వాబీ సాబీ చెప్తుంది. బెత్ క్యాంప్టన్ ఈ పుస్తకాన్ని జస్ట్ థియరీతో నింపలేదు. ఈ పుస్తకం మనకు ఒక అర్థం లాంటిది. మనం ఏ పర్ఫెక్షన్ వెనకైతే పరిగెడుతున్నామో అదొక భ్రమ అని మనకు చూపిస్తుంది. వాబీ సాబీ మనకు నేర్పించే అసలు విషయం ఏంటంటే అసలు మన దగ్గర ఇప్పుడు ఏముంది, మనం ఎలా ఉన్నామో దాన్ని పూర్తి మనసుతో యాక్సెప్ట్ చేయగలగాలి. మన లోపాలని మనం యాక్సెప్ట్ చేయటం అనేది వినడానికి సింపుల్ గా ఉన్నా ఇదే లోకంలో అన్నింటికన్నా కష్టమైన పని, కానీ చాలా అవసరమైన పని కూడా. నువ్వు ఎప్పుడైనా ఒక పువ్వుని వికసించడం అంటే బ్లూమ్ అవుతున్నప్పుడు చూసావా? ఎంటైర్ లైఫ్ లో మేబీ చిన్నప్పుడు ఒక్కసారైనా చూసుంటాం. దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాం. కానీ ఈ రోజు మాత్రమే దీన్ని అందంగా చూడగలను అని అనుకున్నావా? ఒకవేళ నువ్వు అలా అనుకుంటే ఆ క్షణం నీలో జపనీస్ ఆత్మని నువ్వు ఫీల్ అయినట్టే. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదు. ఈ క్షణం ఉంది, రేపు ఉండకపోవచ్చు. ఇదే వాబీ సాబీ. జపాన్ వాళ్ళకి ప్రకృతి అంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్ కాదు. జపాన్ లో సీజన్స్ ని కేవలం వెదర్ లా చూడరు, వాటిని ఒక బ్రతికి ఉన్న కథలా చూస్తారు. సుకరా అంటే స్ప్రింగ్ సీజన్లో చెర్రీ బ్లోసమ్ టైంలో ఆ దేశం మొత్తం ఆగిపోతుంది. జనాలు పార్కుల్లో కూర్చొని ఆ పింక్ ఫ్లవర్స్ని చూస్తూ గడిపేస్తారు. ఎందుకు? అవి అందంగా ఉన్నాయని మాత్రమే కాదు, అవి ఎక్కువ రోజులు ఉండవు అన్న నిజాన్ని వారు గ్రహించారు కాబట్టి. అలాగే ఆటంలో ఆకులు రాలి పడుతున్నప్పుడు బాధపడరు, దాన్ని ఒక ఫెస్టివల్ లా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం మాత్రం చేంజ్ అంటే భయపడిపోతాం. కానీ జపనీస్ కల్చర్ ఏం చెప్తుందంటే లెట్ గో. కొన్ని ఆ సమయంలోనే వాటిని వదిలేయటంలోనే అసలు సిసలైన అందం ఉంది. దీన్ని మనోనో అవారే అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో పిలుస్తారు. దీనికి ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ లేదు, కానీ సింపుల్ గా చెప్పాలంటే ఒక అందమైన క్షణం మన కళ్ళ ముందు కరిగిపోతున్నప్పుడు మన లోపలికి వచ్చే ఆ తీయని విషాదమే మనోనో అవారే. అంటే ఏదైనా ఎప్పటికీ ఇది ఇలానే ఉండదు అని మనకు తెలిసినప్పుడు ఆ క్షణం మీద మనకి మరింత ప్రేమ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి నచ్చిన వారితో నచ్చిన చోట ఒక బ్యూటిఫుల్ సన్సెట్ ని చూస్తున్న క్షణం ఎంతో అందంగా ఉందనిపిస్తుంది, సంతోషపడతాం. కానీ అదే టైంలో ఇంకొన్ని క్షణాల్లో ఈ కాలం కరిగిపోతుంది అనే ఒక చిన్న బాధ కూడా కలుగుతుంది చూడు, అదే మనోనో అవారే. మనం ఎప్పుడు పర్ఫెక్షన్ వెనక పరిగెడతాం, కానీ ఇదేం చెప్తుందంటే పర్ఫెక్షన్ అనేది ఒక భ్రమ, ఇంపర్ఫెక్షన్ మాత్రమే ఒక నేచురల్ స్టేట్. అది బాధపడాల్సిన విషయం కాదు, అదే మన బ్యూటీ. ప్రపంచంలో ప్రతి వస్తువు టెంపరీనే. ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తేనే మనకి ప్రశాంతత వస్తుంది. మనం ఎప్పుడు మన జీవితంలో ఏదో ఒకటి యాడ్ చేస్తూనే ఉంటాం. కొత్త బట్టలు, కొత్త రిలేషన్షిప్స్, రెస్పాన్సిబిలిటీస్, అలాగే బరువు అయిన జ్ఞాపకాలు. సాధారణంగా మన దగ్గర ఎంత ఎక్కువ ఉంటే అంత హ్యాపీగా ఉంటాం అనుకుంటాం, కానీ వాబీ సాబీ మనల్ని రివర్స్ డైరెక్షన్ లో వెళ్ళమని చెప్తుంది. మీరు జపనీస్ హౌసెస్ ని చూసే ఉంటారు కదా, అక్కడ గోడలు ఖాళీగా ఉంటాయి, ఫ్లోర్ మీద ఒక సింపుల్ మ్యాట్ ఉంటుంది, మహా అయితే విండో పక్కన ఒక చిన్న ప్లాంట్ ఉంటుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదేమోనని మనకు అనిపిస్తుంది, కానీ కొంచెం డెప్త్ తో వాళ్ళ దృష్టితో చూస్తే ఆ ఒక్క మొక్కని నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. ఎందుకంటే ఆ మొక్కని నువ్వు కళ్ళారా చూడటానికి అక్కడ స్పేస్ ఉంది కాబట్టి, దాన్ని ఫీల్ అవ్వటానికి నీకు టైం దొరుకుతుంది. ఈవెన్ జపాన్ లో ధనవంతుల ఇళ్ళు కూడా ఇలానే ఉంటాయి. ఇన్ఫాక్ట్ వాళ్ళ దగ్గర కాస్ట్లీ వస్తువుల కన్నా పురాతన వస్తువులు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. వారు వాటిని పడేయటము, మేక్ ఓవర్, రీమోడల్ లాంటివి ఏం చేయరు. వాటిలో ఉండే తరాల జ్ఞాపకాలని అలానే ప్రొటెక్ట్ చేస్తూ వస్తారు. బెత్ క్యాంప్టన్ ఏం చెప్తుందంటే మీ ఇంటి నుండి మొదలు పెట్టండి. అవి ఎప్పుడైనా పనికొస్తాయని దాచిపెట్టిన వస్తువుల్ని పడేయండి. లెట్ దెమ్ గో. తక్కువ వస్తువులతో బ్రతకటం, వాటిని మనస్ఫూర్తిగా అనుభవించటం, వాటితో మన జీవితాన్ని, మన కథని ముడిపెట్టడం. ఇల్లు సింపుల్ గా, కార్నర్స్ ఖాళీగా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది, మనకు ఆలోచించే స్పేస్ దొరుకుతుంది. అదే చిందరవందరగా ఉంటే మన మైండ్ కూడా అలానే ఉంటుంది. ఇది కేవలం ఇల్లుకు మాత్రమే కాదు, మీ డైలీ రొటీన్ ని చూడండి. ప్రతి గంట ఏదో ఒక పనితోనో లేదా ఫోన్, టీవీ లేకుండా, అసలు ఏ పర్పస్ లేకుండా కూర్చున్నారా? వాబీ సాబీ ఏం చెప్తుందంటే మనం అనుకున్న ఆ యూజ్లెస్ టైమే మన లైఫ్ లో చాలా అవసరమైన టైం. ఎందుకంటే ఆ టైంలోనే నిన్ను నువ్వు కలుస్తావు కాబట్టి. రిలేషన్ లో కూడా ప్రతి క్షణం ఏదో ఒకటి చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మీకు ఇష్టమైన వాళ్ళతో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అలా కూర్చోవటంలోనే చాలా డీప్ కనెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఉన్న ఒక అందమైన మట్టి బౌల్ సడన్ గా కింద పడి ముక్కలైంది. నువ్వేం చేస్తావు? దాన్ని డస్ట్బిన్ లో పడేస్తావా, లేక దాన్ని బంగారంతో కవర్ చేస్తావా? జపాన్ లో 100 ఏళ్లుగా కిన్సుగి అనే ఒక కళ ఉంది. దాంట్లో పగిలిన బౌల్స్ ని పడేయరు, దానికి బదులుగా ఆ క్రాక్స్ ని బంగారంతో ఫిల్ చేస్తారు. రిజల్ట్
ఆ బౌల్ ముందు కన్నా ఇంకా అందంగా యూనిక్ గా తయారవుతుంది. ఇకపై దాని ఇంపర్ఫెక్షన్ దాని ఐడెంటిటీగా మారిపోతుంది. పగిలిపోయింది అనుకొని హేట్ చేసే మన జీవితాన్ని కూడా మనం ఇలాగే చేయగలం. బ్రేక్ అయిన రిలేషన్షిప్, ఇన్కంప్లీట్ డ్రీమ్స్, ఇప్పటికీ నిద్రలేని రాత్రులు, మిగిలిపోయిన మిస్టేక్స్, ఇవన్నీ మన జీవితంలో క్రాక్స్. కిన్సుగి మనకేం నేర్పిస్తుందంటే ఈ క్రాక్స్ ని దాచవలసిన అవసరం లేదు. వాటిని గోల్డ్ తో నింపు. వాటిని నీ స్టోరీలో అన్నింటికన్నా బ్రైటెస్ట్ పార్ట్ గా మార్చు. కానీ ఈ రోజుల్లో సొసైటీ మొత్తం రివర్స్ లో నడుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో పర్ఫెక్ట్ లైఫ్, లింక్డ్ఇన్ లో పర్ఫెక్ట్ కెరియర్స్, ప్రతి ఫోటోలో నవ్వుతూ ఉండే ఫేసెస్, ఇవన్నీ కలిసి మన మైండ్ లో ఒక ఫేక్ వరల్డ్ ని క్రియేట్ చేస్తున్నాయి. అక్కడ అందరూ పర్ఫెక్ట్, ఒక్క మనం తప్ప అని మనకు చూపిస్తున్నాయి. బట్ కాంప్టన్ ఈ పర్ఫెక్షన్ ని ఒక స్లో పాయిజన్ తో పోలుస్తుంది. అది సైలెంట్ గా మన హ్యాపీనెస్ ని తినేస్తుంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు, హార్ట్ బ్రోకెన్ గా అనిపించినప్పుడు ఆగు. కిన్సుగిని గుర్తు చేసుకో. ఆ క్రాక్స్ నీ వీక్నెస్ కాదు, నీ గోల్డెన్ లైన్స్. నువ్వు ఇన్కంప్లీట్ కాదు, నువ్వు ఒక ఆన్ గోయింగ్ స్టోరీవి. ప్రతి బ్రేకేజ్ ఆ స్టోరీని ఇంకా రియల్ గా, ఇంకా హ్యూమన్ లా, ఇంకా అందంగా మారుస్తుంది. అయితే వాబీ సాబీని అడాప్ట్ చేసుకోవాలంటే మీరు హిమాలయాస్కి వెళ్లాల్సిన పని లేదు. కాస్ట్లీ కోర్సెస్ చేయాల్సిన పని లేదు. జీవితాన్ని పూర్తిగా మార్చేయాల్సిన పని కూడా లేదు. జస్ట్ మీకు ఒక కొత్త విజన్ కావాలి. వాబీ సాబీ బుక్ కోర్ ఐడియా వచ్చేసి లోకంలో ప్రతి విషయం మారిపోతుంది, ప్రతి క్షణం గడిచిపోతుంది. దానిలోనే జీవితం యొక్క అసలు అందం దాగి ఉంది. అలాగే దీంట్లో ఉన్న సింప్లిసిటీ అండ్ మినిమలిజం మెసేజ్ మనల్ని వస్తువుల పిచ్చికి దూరంగా, ఆత్మకి దగ్గరగా చేస్తుంది. అలాగే మీ లైఫ్ లో వాబీ సాబీని ఏ విషయంలో ఫాలో అవుతున్నారు, అలాగే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువు ఏంటి, దానికి ఎన్నేళ్ల జీవితం, అది మీ మనసుకి ఎంత దగ్గర, దాంతో ఎవరి కథ ముడిపడి ఉంది, తప్పకుండా కమెంట్ చేయండి.